హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ ఛానల్. దోస్త్ 2024 అడ్మిషన్స్ తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్స్ ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజైతే రిలీజ్ కాబోతుంది. మనకు దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ తెలుగు స్వయంలో, అదేవిధంగా TV9కి సంబంధించిన వెబ్సైట్లో మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలకు సంబంధించి దాదాపుగా 4 లక్షల సీట్లకి 1054 కాలేజీలకి ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయితే మనకు ప్రారంభం కానుంది. అయితే ఈ దోస్త్కు సంబంధించి చాలామందికి కూడా ఐడియా ఉండకపోవచ్చు. సో దోస్త్ జైపాల్ లాండే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటనేది. ఇక దోస్త్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేద్దాం. dost.cgg.gov.in dost.cgg.gov.in. అసలు దోస్త్ అంటే ఏంటంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్మిషన్ ప్రాసెస్ కేవలం దోస్త్ ద్వారానే జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రీ రిజిస్ట్రేషన్, తర్వాత మనకు అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ ఉంటుంది, తర్వాత క్యాండిడేట్కి యూజర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది, లాగిన్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళి మనం వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత కాలేజీలో జాయినింగ్, ఇవంతా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్ అయితే ఉన్నాయో కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీలో కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అయితే దోస్తులు ఇంక్లూడ్ చేశారు. ఉస్మాన్ యూనివర్సిటీ, పాల్మర్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. సో తెలంగాణ యూనివర్సిటీ మనకు ఇంకొక యూనివర్సిటీ కూడా ఉంది, తెలంగాణ మహా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ అని చెప్పేసి. సో టోటల్గా మనకు 8 ఈ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 8 యూనివర్సిటీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఇక్కడి జరుగుతుంది. సో దీనికంటే ముందు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే డిగ్రీలో జాయిన్ కావాలంటే కంపల్సరీగా మనకు ఈ ఆధార్కి సంబంధించిన అప్డేట్ అయితే కంపల్సరీ ఉండాలి. అంటే డైరెక్ట్గా దోస్త్ అప్డేట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండదు. సో అది ఆధార్కు లింక్ అయి ఉంటుంది, లేదంటే టీ పోర్ట్ఫోలియో, లేదంటే మీ సేవ. సో ఇక ఆ ఆధార్ని ఎందుకు అప్డేట్ చేసుకోమంటుందంటే ఈ ఆధార్ కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి. రియంబర్స్మెంట్ అప్పుడు కావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో జాబ్ టైంలో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే పథకాల కోసం అయితే ఖచ్చితంగా మీ ఎస్ఎస్సిలో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో, మీ ఎస్ఎస్సిలో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ప్రకారంగా ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దోస్త్కు సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఫ్యూచర్లో మీకు అన్ని రకాల వీడియోలు అయితే చేయబోతా ఉన్నాను. అలాంటి న్యూస్ కోసం, అలాంటి అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.